హలో అండి, వెల్కమ్ టు వన్ మోర్ రెసిపీ. శ్రావణ మాసంలో ఎప్పుడైనా సరే అమ్మవారికి నైవేద్యం పెట్టడానికి చాలా తొందరగా అయిపోయే రెసిపీ చూపించబోతున్నానండి. సో వీడియోని స్కిప్ చేయకుండా చూసేసేయండి. దీనికోసం స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకోండి. అందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కరిగి వేడైన తర్వాత ఇందులోకి డ్రై ఫ్రూట్స్ వేసేసుకొని నెయ్యిలో వేయించేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఇదే ప్యాన్లోకి హాఫ్ కప్ వరకు రవ్వ వేసుకుంటున్నాను. ఇది ఉప్మా రవ్వ అనమాట. సో ఇలా రవ్వ వేసుకొని ఈ రవ్వని నెయ్యిలో పచ్చివాసన పోయి కలర్ చేంజ్ అయ్యేంత వరకు మంటని లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలన్నమాట. సో ఇది పక్కన ఫ్రై అవుతూ ఉంటుంది. ఈలోపు మరొక బౌల్ తీసుకోండి. అందులోకి హాఫ్ కప్ వరకు షుగర్ వేసుకుంటున్నాను. హాఫ్ కప్ ఉప్మా రవ్వకి హాఫ్ కప్ వరకు చక్కెర వేసేసుకొని అలాగే ఒక కప్పున్నర వరకు వాటర్ కూడా వేసేసుకొని ఈ చక్కెర మెల్ట్ అయిపోయిన తర్వాత కొద్దిగా ఇలాచి పౌడర్ కూడా వేసేసుకోవాలి. ఇందులోకి ఫుడ్ కలర్ మీకు నచ్చితే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేసేయండి. ఇది పాకం ఏమీ రావాల్సిన అవసరం లేదు, జస్ట్ చక్కెర మెల్ట్ అయిపోతే సరిపోతుంది అనమాట. ఇది పక్కన పెట్టేసుకోండి. ఇక్కడ ఉప్మా రవ్వ కూడా పచ్చివాసన పోయి మంచిగా కలర్ చేంజ్ అయిపోయింది అనమాట. ఇప్పుడు ఇందులోకి మనం కరిగించి పెట్టుకున్న షుగర్ వాటర్ని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ ఈ రవ్వలోకి వేసేసుకొని మొత్తం మిక్స్ అయిపోయేలాగా బాగా కలిపేసేసుకోవాలి. ఉండలేమి లేకుండా ఇది దగ్గర పడేంత వరకు కలుపుకున్నాక ఇందులో మనం ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకొని మరొక నిమిషం పాటు కలిపేసుకుంటే మనకి రవ్వ కేసరి రెడీ అయిపోయిందండి. నోట్లో పెట్టుకుంటే అలా కరిగిపోతుంది అనమాట. సో ఒకసారి ఇలా ఈ శ్రావణ మాసంలో ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి పేజ్ని ఫాలో చేయండి.